ఇక కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 1 పరీక్ష కేంద్రాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా పరిశీలించారు. పరీక్షలు రాయటానికి కళ్ళు లేని అభ్యర్థులకు సహాయకులను ఏర్పాటు చేసినట్లు, ప్రత్యేకంగా అభ్యర్థుల కోసం నియమించిన సహాయకుల కోసమే డిగ్రీ ప్రభుత్వ కాలేజీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక జిల్లా వ్యాప్తంగా 4 పీడబ్ల్యూడీ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ సెంటర్లో పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులతో పాటుగా అభ్యర్థుల తరఫున పరీక్ష రాసే వారికి కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 27th వరకు మెయిన్స్ గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. మన స్టేట్ మొత్తంలో అయితే 45 సెంటర్స్ ఉన్నాయి. మేడ్చల్ జిల్లా పరిధిలో 27 సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఈ 27 సెంటర్స్లో దాదాపు 17,700 క్యాండిడేట్స్ మనకు ఉన్నారు. అండ్ వీ హ్యావ్ టేకెన్ ఆల్ ది ప్రికాషన్స్ ఫర్ ది ఎగ్జామ్. మనకి గైడ్ లైన్స్ ప్రకారంగా, స్టేట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాము, అన్ని ఏర్పాటు చేశాము. వి విష్ ద క్యాండిడేట్స్ ఆల్ ద వెరీ బెస్ట్. వి విష్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఈ అన్ని సెంటర్స్లో అయితే మేము ఒకసారి ముందే మన డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కానీ, ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ వాళ్ళందరి నుంచి ఒకసారి విజిట్ కూడా చేయడం జరిగింది. సో ఫ్రమ్ అవర్ సైడ్ వీ హెవ్ ఎన్ష్యూర్డ్ ఎవ్రీథింగ్. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఆల్ ది క్యాండిడేట్స్ టు రైట్ టు ద బెస్ట్ ఆఫ్ దర్ ఎబిలిటీస్ అండ్ వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ద క్యాండిడేట్స్. వీ హోప్ దట్ ది ఎగ్జామ్ గోస్ ఇన్ అ స్మూత్ ఫ్యాషన్. మన సైడ్ నుంచి అయితే వీ హ్యావ్ allocated one departmental officer to every center. So wala aithe JNTU officers, JNTU staff to paatu untaru, and every day there are assistance which we will be giving from our administration side. Mana jilla